హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రొండాబర్న్ శక్తి 6వ భాగం. సానుకూలమైన భావాలు, ప్రతికూల భావాలు. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో, ఎలా భావిస్తూ ఉంటామో అలాగా ఆకర్షణ సూత్రం మన పట్ల స్పందిస్తూ ఉంటుంది. మీరు మంచి ఆలోచనలు చేసినా, చెడు ఆలోచనలు చేసినా అవి స్వయంచలితంగా ఒక ప్రతిధ్వని వలె మళ్ళీ మీకే తిరిగి వస్తాయనడంలో సందేహం లేదు. అంటే అర్థం, మీరు మీ ఆలోచనలను, భావాలను మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోగలరన్నమాట. సానుకూలమైన భావాలు కలిగి ఉండాలి, సానుకూలమైన ఆలోచనలే చేయండి, మీ జీవితం అంతా మారిపోతుంది. మీ ఆలోచనలంటే మీ తలలో మెదిలేవి, మీరు బయటికి వ్యక్తం చేసేవి కూడా. మీరు మరొకరితో ఇవాళ ఎంత అందమైన రోజు అన్నారనుకోండి, ఆ ఆలోచన ముందు మీ తలలోకి వచ్చి తర్వాత పదాలుగా మారి వాగ్రూపం దాల్చిందన్నమాట. మీ ఆలోచనలే తర్వాత ఆచరణ రూపం దాలుస్తాయి. ఉదయం పక్క మీద నుంచి మీరు లేవడానికి ముందు మీకు లేవాలనే ఆలోచన వస్తుంది, తర్వాత అది క్రియారూపంలోకి వస్తుంది. మొదట ఆలోచన ప్రారంభం కానిదేది క్రియగా మారదు. మీ ఆలోచనలే మీ మాటలు, చర్యలు సానుకూలంగా ఉండబోతున్నాయో, ప్రతికూలంగా ఉండబోతున్నాయో నిర్ణయిస్తాయి. అయితే మీ ఆలోచనలు సానుకూలమైనవో, ప్రతికూలమైనవో మీకెలా తెలుస్తుంది? మీరు ప్రేమించే విషయాన్ని గురించి, గాఢంగా కోరుకునే దాని గురించి చేసే ఆలోచనలు సానుకూలమైనవి. మీరు ప్రేమించని విషయాల గురించి, ఇష్టపడని విషయాల గురించి చేసేవి ప్రతికూలమైన ఆలోచనలు. ఇది తెలుసుకోవడం చాలా తేలిక. మీ జీవితంలో ఫలానా విషయం కావాలని గట్టిగా కోరుకున్నారంటే మీరు ఆ విషయాన్ని ప్రేమిస్తున్నారన్నమాట. ఒక్క క్షణం ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. మీరు ఇష్టపడినవి మీకు అక్కర్లేదు కదా. ప్రతి వారికి తాము ప్రేమించేవే కావాలి, ఇష్టం లేనివి ఎవరికి అక్కర్లేదు. ఈ చూస్ చాలా బాగున్నాయి, నేను చాలా ఇష్టపడుతున్నాను వాటిని అన్నారనుకోండి, మీరు సానుకూల మనస్తత్వంతో ఉన్నారన్నమాట. అదే ఈ చూస్ ధర ఎంత మండిపోతుందో చూడు, ఇది నిజంగా దోపిడీనే అంటే ప్రతికూలంగా ఆలోచిస్తున్నారన్నమాట. మీకు ఇష్టం లేని వాటి మీద ప్రతికూల భావాలు కలుగుతున్నాయన్నమాట. చాలామంది ఎక్కువగా తమకు ఇష్టం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రేమ కన్నా ప్రతికూలతనే ఎక్కువగా వ్యక్తీకరిస్తూ ఉంటారు. అలా చేయడం వలన వారికి తెలియకుండానే వారు తమ జీవితంలో మంచి విషయాలను కోల్పోతున్నారు. ప్రేమ లేనిదే ఉన్నతమైన జీవితం అసాధ్యం. జీవితంలో ఔన్నత్యాన్ని సాధించిన వారెప్పుడూ తమకిష్టమైనవి, ప్రేమాస్పదమైనవి అయిన విషయాల గురించే ఎక్కువ మాట్లాడతారు. ఇష్టం లేని వాటి గురించి మాట్లాడరు. జీవన పోరాటం సాగిస్తున్న వారు ఎక్కువ తమకు ఇష్టం లేని వాటి గురించే మాట్లాడతారు. మన జీవితాలలోని బరువు, భారాలను, వేదనను విముక్తం చేసే పదం ఒకే ఒక్కటి, అదే ప్రేమ. సోఫోక్లోస్ అనే గ్రీకు నాటక రచయిత గారు చెప్పారు. థ్యాంక్ యూ.